హలో. అలానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముప్పాల మండలం చలగండారిపాలెం బార్ అసోసియేషన్ వాళ్ళు మరి వీళ్ళు ఈ లాయర్స్కి వీళ్ళకి మరి స్థలం లేదు, వీళ్ళకి కోర్టుకి స్థలం లేదు, దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పకుండా దాన్ని నేను స్టాండింగ్ కమిటీలో అలాగే మరి జనరల్ బాడీలో పెట్టేసి నేను దాన్ని. అలానే ముప్పాల మండలం అయిపోయిందండి. ఇప్పుడు నగరికల్ గ్రామం మాదల గ్రామం గారు మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం చేసుకుంటున్న తర్వాత సీఎం రిలీఫ్ చెక్కులు రావడం అనేటువంటిది మనం ఇప్పటికి చాలాసార్లు ఫంక్షన్ పెట్టుకున్నాం. కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 81 చెక్కులు ఒక్కసారే వచ్చినాయి. అది కూడా కాకుండా మన జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి వర్క్స్కి 90 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి చైర్మన్ గారు హెన్రీ క్రిస్టియానా గారు మన నియోజకవర్గానికి 90 లక్షల రూపాయలు జెడ్పీ గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టులు బిల్డింగులు లేక చాలా ఇబ్బంది పడుతూ కోర్టు బార్ అసోసియేషన్ నుంచి అనేక మార్లు ఫండ్స్ ఉన్నాయి, కోర్టు బిల్డింగ్ సైట్ కావాలి అని చెప్పేసి మన లీగల్ సెల్ అనేక మార్లు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మొన్న జరిగినటువంటి మీటింగ్లో ప్రభుత్వానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి రిజల్యూషన్ కూడా ఇచ్చినందుకు మనం సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జెడ్పీ గెస్ట్ హౌస్ ఒకటి అసంపూర్తిగా ఉంది. ఆ జెడ్పీ గెస్ట్ హౌస్ కంప్లీషన్ కోసం కూడా అడుగుతా ఉన్నాం. దానికి ముందు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు ఉంది కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కట్టొచ్చు, ఆదాయం కూడా జిల్లా పరిషత్కి వస్తుంది. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చైర్పర్సన్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కింద అవుతుంది. షాపులు కడితే ఆదాయం జడ్పీకి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది ఊరికినే ఉంది. దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు కళతో మరి చూస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతిని కానీ పోలవరం కానీ అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కానీ అలాగే పేరేచర్ల కొండమూడు రోడ్డు అయితే పని ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి విషయం.
అలాగే మన సత్తెనపల్లి మాదిపాటి రోడ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయి టెండర్ ప్రాసెస్లో ఉంది. దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిజల్యూషన్స్, మున్సిపల్ రిజల్యూషన్స్ కూడా ఇచ్చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో మనం ప్రధానమైనటువంటి హామీలు 2 ఇచ్చాం. పేరుచేత కొండమూడి రోడ్డు ఒకటి కానీ, సత్తెనపల్లి మాదిపాటి రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఈ 2 కూడా మన ఎంపీ గారి సహకారంతో ఈ 2 మొదటి సంవత్సరంలోనే మనం పనులు మొదలు పెట్టుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం. అలాగే మన నియోజకవర్గంలో మున్సిపాలిటీ నుంచి కానీ, ఎన్ఆర్ఈజేఎస్ కానీ దగ్గరగా ఈ 1 సంవత్సరంలోనే 25 కోట్ల రూపాయల దాకా కూడా మనం పనులు చేసుకున్నాము. వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే. ఈ సంక్షేమ కార్యక్రమాలకు వస్తే మరి 1వ తారీఖునే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప. 1వ తారీఖు ఆదివారం వచ్చిందని 31వ తారీఖే మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి చూశాం. అమ్మఒడి కానీ, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా మనం విన్నాం. అలాగే ఈ అడ్మిషన్స్ నుంచి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ అమ్మఒడి కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి మొదలుపెట్టేటువంటి పరిస్థితి. రైతు బంధు కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ ఇన్స్టాల్మెంట్ కలిపి ఇచ్చే విధంగా ఏదైతే మనం సూపర్ 6 ఎన్నికల ముందు ప్రామిస్ చేశామో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటున్నాం. అలాగే మరి పేద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది అసలు లేదు, పూర్తిగా తీసేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందికి ఇప్పటికి దగ్గరగా 200 మందికి దాకా ఇచ్చుంటాం. అనేక మార్లు మనం మీటింగ్లు పెట్టు మరి ఇచ్చాము. ఇవాళ ఒక్కరోజే 81 మందికి, ఇందులో 8 LOCలు ఉన్నాయి. మొత్తం అమౌంట్ 65,79,351 రూపాయలు మన సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.